హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మన ఛానల్లో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 గురించి రివ్యూ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. లాస్ట్ సీజన్ అండ్ సీజన్ 6లో మనం వేరే ఛానల్లో వర్క్ చేసాము, అది మీ అందరికి చాలా వరకు తెలుసు. లేటర్ ఆన్ సీజన్ 7 మోస్ట్ ట్రెమెండరస్ సీజన్ అది. ఆ సీజన్ గురించి మొత్తం పూర్తిగా లీకులతో సహా ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ విన్నర్ ఎవరో కూడా ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ రావడం అండ్ ప్రిడిక్ట్ చేయడం, కానీ తర్వాత ప్యానల్ క్రియేట్ చేసి పీపుల్ తోటి మాట్లాడడం, ఇంటరాక్షన్స్, రివ్యూస్ చాలా హాట్గా జరిగినాయి. సో లాస్ట్ సీజన్తో పోలిస్తే ఇప్పుడు సీజన్ ఎయిట్ అయితే చాలా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది సీజన్ 7తో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఏది బ్యాలెన్స్ చేస్తుంది, ఏది ఇంకా హైప్లో ఉంటుంది అనే దాని మీద మనం అప్కమింగ్ ఈవెంట్స్ని చూసిన తర్వాత డిసైడ్ అవుదాం. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్లో ఇంకా కొన్ని కొత్త చేంజెస్ రాబోతున్నాయి అండ్ లైక్ రెస్ట్రిక్షన్స్ పెరగబోతున్నాయి. లాస్ట్ సీజన్లో కొంత మెస్ అయితే జరిగింది. సీజన్ ఎండింగ్లో ఈ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు విన్నింగ్ ప్రొసీజర్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ విషయంలో గొడవ జరిగి కొంత ఇంబ్యాలెన్స్ అయితే జరిగింది, బయట కొద్దిగా అలజడి అయితే జరిగింది. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసంగా ఈసారి బిగ్ బాస్ యాజమాన్యం కూడా కొంత ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోబోతుంది అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టబోతుంది. అండ్ ముందుగానే దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బందులు, అసౌకర్యాలు జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోబోతుంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ సెలక్షన్ కావచ్చు, లేదంటే హౌస్లో ఈ సెట్టింగ్స్ విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ హౌస్ సెట్టింగ్స్ కూడా అయిపోవచ్చినాయి. ఇంకా 1/4 సెట్టింగ్స్ అయితే అండర్ వర్క్లో ఉన్నాయి. సో 3/4 కంప్లీట్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈసారి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ కూడా మంచి పలుకుబడిన వాళ్ళని అండ్ కొద్దిగా బెటర్మెంట్గా వాళ్ళు అక్కడ వాళ్ళ ఏమంటారు లైక్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే అక్కడ మనకి బిగ్ బాస్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ, లైక్ లోపల గొడవ పడ్డము, వాళ్ళు కీచులు ఆడుకోవడము, తర్వాత వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే ఈ రియాలిటీ షో యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి, సో ఈ కంటెస్టెంట్ సెలక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. సో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి కంటెస్టెంట్ లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. సో ఈ కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు, ఎవరు రాకపోవచ్చు అనే దాని మీద కూడా మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ఈ మా టీవీలో ప్రజెంట్ జరుగుతున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక 3 కంటెస్టెంట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురులోంచి 2 మాత్రం కన్ఫర్మ్గా వస్తారు ఇప్పటి వరకు ఫైనలైజ్ చేసిన లిస్టులోంచి. సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి లిస్టులోంచి యాదమరాజు ఆల్రెడీ జబర్దస్త్లో పాపులర్ అయ్యాడు. దాని తర్వాత మా టీవీలో కొన్ని షోస్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు మా టీవీలో ప్రజెంట్ జరుగుతున్న ప్రోగ్రాంలో అతను ఒక వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. సో అతని పేరు అయితే కామెడీ జోనర్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే యాదమరాజు తన పర్ఫార్మెన్స్ని నెక్స్ట్ లెవెల్లో ఇవ్వగలడు. ఎందుకంటే అతను రాగా మాట్లాడతాడు అండ్ క్లీన్గా ఉంటాడు. సో అతని దగ్గర నుంచి మనం కొంత ఫన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సేమ్ అదే షో నుంచి ఇద్దరిని అయితే ఫీమేల్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకరు వచ్చి విష్ణుప్రియ అయితే, 2 రీతు చౌదరి. సో వీళ్ళిద్దరిలోంచి విష్ణుప్రియాని తీసుకుంటారా, రీతు చౌదరిని తీసుకుంటారా అనేది ఇంకా క్లియర్ కట్గా తెలియదు. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు ఇంటర్వ్యూస్ అయితే ఫినిష్ అయిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత అమృత ప్రణయ్, మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఇన్ సోషల్ మీడియా. సో వాళ్ళ భర్తని ఈ పరువు హత్య వాళ్ళ మామగారు వీళ్ళ నాన్నగారి చేయించడము, తర్వాత ఇదంతా పెద్ద బ్లా ఇదంతా మీ అందరికి తెలిసిన విషయమే. సో ఈ అమృత ప్రణయ్ కూడా తీసుకోబోతున్నారు. సో ఈవిడే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అవుతూ ఉన్నారు అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ అదే యూట్యూబ్ కేటగిరీ నుంచి ఒక ఆర్గానిక్ ఫార్మర్ని అయితే చూస్ చేసుకున్నారు. సో తన యూనిక్ కంటెంట్ ద్వారా, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఒక ఫీమేల్ ఫార్మర్ కూడా సర్వైవ్ అవ్వగలదు అని చెప్పి ప్రూవ్ చేసుకోగలిగినటువంటి వ్యక్తి ఫార్మర్ నేత్ర. సో ఆవిడని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ లిస్ట్లో ఎవరున్నారంటే మన ఫార్మర్ హీరో యాక్టర్ వినోద్ కుమార్ గారు. హీస్ ఫ్రమ్ కర్ణాటక.
ఆయన చాలా మామూలుగానే కొద్దిగా అగ్రెసివ్ పర్సన్ అండ్ వైస్ పర్సన్. సో స్వతహాగా చాలా మంచి వ్యక్తి, కానీ సిచ్యువేషన్స్ని ఆయన అండర్ కంట్రోల్లో ఉంచగలుగుతారు, అగ్రెసివ్గా ఉంటారు. తర్వాత హౌస్ని సరిగ్గా లీడ్ చేయగలుగుతారు అని చెప్పే ఉద్దేశంతో యాక్టర్ వినోద్ కుమార్ గారిని కూడా చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆయన మనకి చాలా మంచి సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా వరకు మనకి ఇచ్చినారు. సో అలాంటి హీరోని మనకి ఇప్పుడు దాదాపు 7 సీజన్స్ అయిపోయి 8 సీజన్స్ లకి మనం అడుగు పెడతా ఉన్నాము. సో 8 సీజన్స్లో ఫస్ట్ 3 సీజన్స్ మనకి సీనియర్ యాక్టర్స్ని అండ్ పవర్ఫుల్ యాక్టర్స్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆ సీజన్స్ కూడా బ్లాస్టింగ్ ఉండే. మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు ఒక సీనియర్ యాక్టర్ని తీసుకొచ్చే ఉద్దేశం ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ కూడా జరిగిందని చెప్పి మనకి ఒక సమాచారం ఉంది. సో ఒకవేళ ఇది కనుక నిజం అయితే మాత్రం ఈసారి ఇన్ఫినిట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. బిగ్ బాస్ 8 ది అల్టిమేట్ షో అవబోతుంది. బ్లాస్టింగ్ టీఆర్పీతో నడవబోతుందని నాకు ముందుగానే తెలుస్తూ ఉంది. తర్వాత రేఖామూర్తి గారు అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆవిడ కూడా యూట్యూబ్ కేటగిరీ నుంచి వస్తున్నారు. అండ్ ఆవిడే లైక్ బిగ్ బాస్ రివ్యూస్ సీజన్ 6 నుంచి రివ్యూస్ ఆమె పర్సనల్ ఛానల్లో ఆమె ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ బిగ్ బాస్ రివ్యూవర్స్ని లాస్ట్ సీజన్ నుంచి మనకి పరిచయం చేస్తూ వచ్చారు ఆదిరెడ్డి లాగా. సో ఆదిరెడ్డి హౌస్లో ఉన్న రోజులు తన వంతు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా తన పర్ఫార్మెన్స్ని కూడా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో అలాగే రేఖామూర్తి కూడా తన పర్ఫార్మెన్స్ని ఇస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. నెక్స్ట్ విషయానికి వస్తే సీరియల్ కేటగిరీ నుంచి ఇంద్రనీల్ గారిని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆయన మొగల్ రేకులు లాంటి ఒక ఫేమస్ సీరియల్లో వర్క్ చేశారు. తర్వాత కొన్ని సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు. ఆ సీరియల్స్ గురించి మనకు పెద్దగా తెలియదు అనుకోండి. బట్ ఇంద్రనీల్ గారు ఫేమస్ మొగల్ రేకుల సీరియల్ ద్వారా. సో మొగల్ రేకుల సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ గారిని ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చేదానికి కసరత్తులు జరుగుతున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత మనకి మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ అండ్ మోస్ట్ అగ్రెసివ్ అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్ మీద హర్ష సాయి మీద, తర్వాత ఇమ్రాన్ భాయ్ మీద, ఇట్లాంటి చాలా మంది యూట్యూబర్స్ మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి అండ్ అగైనెస్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్. సో ఆయన యువ సామ్రాట్ రవి గారు. అండ్ ఈయన ఈ ఇన్ఫ్లుయెన్సరే కాకుండా ఇంకొక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈయన యువ సామ్రాట్ నాగార్జున గారి వీరాభిమాని అండ్ హీస్ యాన్ ఎన్ఆర్ఐ. సో ఈయన కూడా హౌస్లో మెంబర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ దాని మీద కూడా ఆయనకి ఇంటర్వ్యూ, ప్రోమో, షూటింగ్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. ఏవీలు కూడా రెడీ అవుతున్నాయని తెలిసింది. నెక్స్ట్ వచ్చి సేమ్ యూట్యూబ్ కేటగిరీ నుంచే బంచిక్ బబ్లుని తీసుకునే అవకాశం ఉంది. బంచిక్ బబ్లు కూడా ఒక మంచి ఫన్ అండ్ హ్యూమరస్ క్యాండిడేట్. సో మనకి ఫన్కి డబుల్ ధమాకా దొరికే అవకాశం ఉంది ఈసారి ఈ సీజన్ 8లో. సో నేను అందుకే అంటున్నాను, ఇన్ఫినిట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంట్రవర్సీ ఫ్రమ్ ది సీజన్. టీఆర్పీ విషయంలో మాత్రం తగ్గేదేలే, మామూలుగా ఉండదు. నెక్స్ట్ సింగర్స్ జోనర్ నుంచి సింగర్ సాకేత్ గారిని చూస్ చేసుకున్నట్టు మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో సాకేత్ గారు కూడా మంచి సింగర్ అండ్ ఒక ఈ హౌస్లో మనకు ప్రతి సీజన్లో ఒక సింగర్ అయితే ఉంటా వస్తారు. సో ఒకరు కానీ ఇద్దరు కానీ సింగర్స్ని తీసుకునే అవకాశం ఉంది. అండ్ సెకండ్ సింగర్ని నేను చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో సెకండ్ సింగర్ కూడా ఉండబోయే అవకాశం ఉంది. కాకపోతే సాకేత్ గారు మంచి ఎంటర్టైనర్ అండ్ బాగా మాట్లాడే వ్యక్తి, లైక్ జనాల్లో కలిసిపోతారు అని చెప్పి ఆశిద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చి న్యూస్ రీడర్ జర్నలిస్ట్ కేటగిరీ నుంచి న్యూస్ రీడర్ కళ్యాణి గారిని తీసుకోవడం జరుగుతూ ఉంది. సో కళ్యాణి గారు మనకి స్క్రీన్ మీద చాలా సీరియస్గా న్యూస్ చదివే న్యూస్ రీడర్ గానే మనకు తెలుసు. ఆఫ్ స్క్రీన్ ఆవిడ ఎలా ఉంటారు, ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ తను ఎలా ప్రవర్తిస్తారు అనేది మనకి ఎవరికి తెలియదు కాబట్టి. సో కళ్యాణి గారు హౌస్లోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి హౌస్ మేట్స్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతారు అండ్ హౌస్లో ఎటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయని చెప్పి నాకు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే
జర్నలిస్ట్ కేటగిరీ పాస్ట్ 2 సీజన్స్ నుంచి తీసేస్తున్నారు. బట్ మళ్ళీ దిస్ ఇయర్ ఇన్ఫినిట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఉద్దేశంలో కళ్యాణి గారిని కూడా తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ సీనియర్ యాక్ట్రెస్ కేటగిరీ నుంచి లాస్ట్ టైము ప్రియా గారిని తీసుకొచ్చారు, ఈసారి సనా గారిని తీసుకొస్తున్నారు. సనా గారి గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఒక ఫిమేల్ టైగ్రెస్ అనే చెప్పుకోవాలి. అగ్రెసివ్గా ఉండడంతో పాటు ఆప్యాయంగా ఉండడం అండ్ హౌస్ మేట్స్ తోటి మంచి ఇంటరాక్షన్స్ చేయడం, ఒక మంచి సజెషన్ మేకర్ కూడా అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే సనా గారి మీద ఇంతవరకు ఎక్కడా కూడా ఒక కాంట్రవర్సీ కూడా లేదు. సో సౌమ్యంగా ఉంటారు, కానీ అగ్రెషన్ అయితే ఉంటుంది. సో ఆ అగ్రెషన్ ఈ హౌస్లో ఎలా సద్వినియోగపరచుకోవాలని అనుకుంటున్నారో మరి మనమైతే వేచి చూడాల్సింది. బట్ నేనైతే యాక్ట్రెస్ సనా గారిని హౌస్లో చూడాలని చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి లిస్ట్లో ఉన్నది బ్యాంకాక్ పిల్లని సీజన్ 6లోనే హౌస్లోకి తీసుకొస్తారని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వినిపించాయి మనకి. బట్ బ్యాంకాక్ పిల్లని సీజన్ 6లో అయితే సెలెక్ట్ చేయలేదన్నమాట, హౌస్లోకి రాలేతాను. కానీ పిచ్చ హైప్ క్రియేట్ అయింది. సో ఆన్ దట్ టైం బ్యాంకాక్ పిల్లకి వ్యూవర్షిప్ కూడా నెక్స్ట్ లెవెల్ రేంజ్కి వెళ్ళింది అనమాట. ఆఫ్టర్ అన్వేష్ వీడియోస్ ఒక రేంజ్లో ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్లోకి వెళ్తుందని చెప్పి ఒక రూమర్ ఏదైతే క్రియేట్ అయింది, ఆ రూమర్ వల్ల తనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రయారిటీ లభించింది యూట్యూబ్లో అండ్ ఆ ఫేమ్ కూడా వచ్చింది. సో ఈసారి బ్యాంకాక్ పిల్ల శ్రావణి అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫీమేల్ యూట్యూబర్ అండ్ ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్, మంచి ప్రమోషన్స్ చేస్తుంది. ఎప్పుడు కూడా తను బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్కి అగెనిస్ట్గానే ఉండింది. సో అటువంటి అమ్మాయి హౌస్లోకి వస్తే ఆ గలగల మాట్లాడే తత్వం, చలాకీతనం అండ్ విజయనగరం వ్యంగ్యం ఇవన్నీ కలగలిపి హౌస్లో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ తర్వాత మనకి లాస్ట్ సీజన్లో ఈటీవీ ప్రభాకర్ గారి ఏదైతే సెలక్షన్ ఉండిందో, సెలక్షన్ లిస్ట్లో ఆయన ఉన్నారో, ఆ సెలక్షన్ లిస్ట్లోంచి ఈటీవీ ప్రభాకర్ గారు మనకి సీజన్ 7లో అయితే మనకు కనపడలేదు. కానీ ఈసారి సీజన్ 8లో ఈటీవీ ప్రభాకర్ గారు ఖచ్చితంగా కనిపిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ సీజన్లోనే ఆయన రావాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అయితే రాలేకపోయారు. బట్ ఈ సీజన్లో అయితే ఎవరు రెడీగా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా లైట్గా అందింది మనకి. సో ఈటీవీ ప్రభాకర్ గారు వచ్చారంటే యాక్టర్ వినోద్ గారు, సీనియర్ హీరో వినోద్ గారు అండ్ ప్రభాకర్ గారికి మధ్యలో స్నేహం నడుస్తుందా లేదంటే రైవలరీ నడుస్తుందా? ఎందుకంటే ఇద్దరు వైజ్ పర్సన్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు కొన్ని డెసిజన్స్ అనేవి కలవడం కష్టం. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరూ హౌస్ని ఎలా వర్క్ చేస్తారు అండ్ ముందుకు నడిపిస్తారు, మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తారు అనేది లెట్ వెయిట్ అండ్ వాచ్. అండ్ 2 గ్రూపులుగా డివైడ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే యాక్టర్ వినోద్ గారు ఒక పక్క ఉన్నారు అండ్ యాక్టర్ టీవీ సీనియర్ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారు ఒక పక్కన ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఒక 2 గ్రూపుల్ని ఫామ్ చేస్తారా లేదంటే ఇండివిజువల్ గ్రూప్స్ ఫామ్ అవుతాయా చూడాల్సింది. లాస్ట్ టైం సీజన్ 7లో స్పా ఒక పక్క, స్పై ఒక పక్క నడిచింది. స్పై అనే పేరుని మన సీను బ్రో పెడితే స్పా అనే పేరుని ప్రౌడ్ టు సే మనమే పెట్టామన్నమాట. సో అది పాపులర్ అయింది స్పా అనే పేరు. సో ఈ సీజన్లో ఈ బ్యాచ్లు క్రియేట్ అయితే మనం అటువంటి పేరు పెట్టగలమా లేదా అనేది అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. అండ్ ఆ టీమ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, హౌస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఒక 7 days ఫార్మల్గా రన్ అయిన తర్వాత. అండ్ మీకు ప్రతి ఎవ్రీడే సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీడే మీకు గాసిప్స్ చెప్తాను, సీక్రెట్స్ చెప్తాను. తర్వాత అక్కడ హౌస్లో మనకి చూపించినటువంటి సీన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీకు వివరంగా అయితే చెప్తాను. నేను నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ సీజన్లో మిస్ అయిన వ్యక్తుల్లో ఇంకో వ్యక్తి పర్టికులర్గా మెన్షన్ చేయాలంటే మై విలేజ్ షో అనిల్ ఆయన కూడా రావడానికి శతవిధాలా ట్రై చేశారు, కానీ ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. సో ఈసారి మై విలేజ్ షో అనిల్ కూడా ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ నుంచి అండ్ యూట్యూబ్ కేటగిరీ నుంచి ఆయన్ని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే నాకైతే బాగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేశారని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఆయన ఎంట్రీ ఇవ్వలేకపోయారు కాబట్టి ఈ సీజన్లో ఇచ్చే అవకాశం ఉందని ఆయనకి లాస్ట్ టైం మాట ఇచ్చినట్టుగా కొన్ని న్యూస్ అయితే స్ప్రెడ్ అయినాయి. సో అది ఓకే, మనకు ఒకవేళ మై విలేజ్ షో అనిల్ గారు కూడా వచ్చినా కానీ ఒక మంచి ఎంటర్టైనర్ అతను అండ్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి.
సో మై విలేజ్ షో అనిల్ కూడా హౌస్లో కనపడాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత స్పెషల్ ఎంట్రీ ఒకటైతే ఉండబోతుంది కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి. కామన్ మ్యాన్ కేటగిరీలో లాస్ట్ టైం ఆదిరెడ్డి గారిని తీసుకున్నారు. ఆయన యూట్యూబర్గా రివ్యూవర్గా కాకుండా కామన్ మ్యాన్ కేటగిరీని తీసుకున్నారు. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలోంచి ఒక స్పెషల్ ఎంట్రీ అయితే ఉండబోతుంది. అతను ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తిని తీసుకునే అవకాశం ఉంది. దానికోసంగా ఈ బిగ్ బాస్ యాజమాన్యం కూడా దరఖాస్తులు పెట్టారు. సో ఆ దరఖాస్తులు ఓపెన్ చేశారు. ఆ దరఖాస్తులు కొంతమంది అయితే దరఖాస్తు చేసుకున్నారని కూడా తెలుస్తా ఉంది. సో ఆ స్పెషల్ ఎంట్రీ ఏంటి, అదేంటి అనేది మనకి డైరెక్ట్గా సీజన్ స్టార్ట్ అయినప్పుడే తెలుస్తుందనే అవకాశం ఉంది. అది జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఎట్ ప్రజెంట్ భయంకరమైన కాంట్రవర్సీ నడుస్తుంది. ఎవరిది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. లావణ్య అండ్ రాజ్ తరుణ్. సో రాజ్ తరుణ్ ఒక మంచి స్టార్డమ్ ఉన్న హీరో. వన్స్ అపాన్ ఏ టైం మంచి మూవీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కొద్దిగా అవకాశాలు తగ్గుతున్నప్పటికీ ఆయన ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. సో రాజ్ తరుణ్ గారిని కూడా ఈసారి హౌస్లోకి తీసుకొచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి టాకు. రాజ్ తరుణ్ గారిని బుల్లితెర అంటున్నా, సారీ, సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేసింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది నాగార్జున గారే. సో నాగార్జున గారి చొరవతోటి రాజ్ తరుణ్ గారు హౌస్లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తారా, అది కొంచెం సస్పీషియస్గానే ఉంది. కానీ ఆ న్యూస్ అయితే మనకి జస్ట్ ఒక గాసిప్ లాగే వచ్చింది. సో రాజ్ తరుణ్ గారు కూడా హౌస్లోకి ఎంట్రీ ఇస్తే మంచి ఒక హీరో, హ్యాండ్సమ్ హీరో హౌస్లో ఉన్నట్టు కొద్దిగా మనకి చూడడానికి కూడా కళ్ళకింపుగా ఉంటుందని నా ఉద్దేశము. సో ఒక సీనియర్ హీరో అండ్ ఒక ఇప్పుడు నవ్ కరెంట్ హైప్లో ఉన్నటువంటి హీరో, వీళ్ళిద్దరు కనుక హౌస్లో ఉంటే హౌస్ కలర్ఫుల్గా బాగా ఉంటుంది, జిగజిగా అనిపిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఒక అగ్రెసివ్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా లిస్ట్లో ఉంచినట్టు ఉన్నారు. అది మనకి రివీల్ అయితే చేయడం లేదు. సో ఈ కామన్ మ్యాన్ కేటగిరీలోని ఎట్లా గోప్యత అయితే దాచించారో ఈ అగ్రెసివ్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక టాక్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక అగ్రెసివ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే వచ్చే అవకాశం ఉంది. అది ట్విస్ట్ అనమాట ఈ మొత్తం ఎంటైర్ సినారియోలో. సో అతన్ని అయితే రివీల్ చేయలేదు. సో మనకి ఇప్పుడు వరకు ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఆగస్ట్ 5th అంటే 2 daysలో మనకి సెకండ్ టీజర్ అనుకోండి, ఇది ప్రోమో చిన్న టీజర్ ప్రోమో ఏదైనా అనుకోవచ్చు. అది 5th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మంత్ 25th మనకి మెయిన్ ప్రోమో అయితే క్లియర్ కట్గా విత్ ఆల్ కంటెస్టెంట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి టాక్. దాంట్లో కూడా కొంత సస్పీషియస్గా మెయింటైన్ చేస్తూ మనకి ఒక థ్రిల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. సీజన్ 8 అంటేనే థ్రిల్ అండ్ ఇన్ఫినిట్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫినిట్ థ్రిల్ అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు ఇంకా అప్డేట్స్, నాకు ఏదైతే అప్డేట్స్ అందుతాయో ప్రతి ఒక్క అప్డేట్ని మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు మనకు వచ్చిన కంటెస్టెంట్ లిస్ట్ ఇది అనమాట. చాలా షార్ట్ లిస్ట్ ఇది. సో ఇంకా ఇంటర్వ్యూస్ అవి జరుగుతూ ఉన్నాయి, ఏవీస్ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఏవీస్ ప్రిపేర్ అయినా కానీ దాంట్లోంచి ఎంతమంది హౌస్లోకి వస్తారు అనేది మనకి కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి, సో ఆల్మోస్ట్ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. పక్కా అనుకున్న వాళ్ళ లిస్ట్. ఇంకా కొంతమందిని హౌస్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. లాస్ట్ సీజన్ లాగా కాకుండా ఈ సీజన్లో హౌస్లో కొన్ని చేంజెస్ అయితే ఒక మంచి రెస్ట్రిక్టెడ్ రూల్స్ తోటి ఒక హౌస్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండబోతుంది. అండ్ హౌస్లో ఉన్నటువంటి హౌస్ మేట్స్కి కూడా కొంత కాంట్రవర్షియల్ కన్వర్జేషన్స్ అయితే పెట్టే అవకాశం ఉంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్. అండ్ మనం ఈ సీజన్కి సంబంధించి మంచి ఎంటర్టైన్మెంట్ని తీసుకోవాలని, అండ్ మీకు నచ్చినటువంటి కంటెస్టెంట్ని మీరు ముందుగానే చూస్ చేసి పెట్టుకుంటారు అనేది నాకు తెలిసిన విషయం. అది మీకు కూడా తెలుసు. సో ఓట్స్ చేసేటప్పుడు వైజ్గా ఓట్స్ వేయండి. అండ్ ఎవరు గెలవాలనేది ఆల్రెడీ డిసైడెడ్ కాదా అనేది అప్కమింగ్ వీడియోస్ చెప్తాను నేను. అండ్ మనకి వచ్చే లీక్స్ అయితే పక్కా అండ్ క్లియర్గా ఉంటాయి. కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నేను. ఆ ఇన్ఫర్మేషన్తో మీరు నెక్స్ట్ జరగబోయే
దాన్ని ఇంకా క్యూరియాసిటీగా వాచ్ చేసి ఈ సీజన్ని ఇంకా సూపర్ హిట్ చేసే అవకాశం ఉండబోతుంది కాబట్టి స్టే ట్యూన్డ్ ఇంటూ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రతిసారి ఇస్తూనే ఉంటాను.